నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు రెవెన్యూ సమావేశం ద్వారా అతి తక్కువ కాలంలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఎమ్మెల్యే రాము. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని నేరుగా భూ సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాము. భావితరాల అభ్యున్నతి జరగాలంటే నేడు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించిన శాసనసభ్యులు రాము. గర్ల్స్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణం పరిశుభ్రతకు ప్రజలతో పాటు వ్యాపారులు సహకరించాలని కోరిన శాసనసభ్యులు రాము. పురపాలక సంఘ కమిషనర్లతో కలిసి గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రాము. ఏళ్లుగా ఎదురు చూస్తున్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుతో పరిష్కారం అవుతున్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము తెలియజేశారు. నందివాడ మండలం గుడ్లవల్లేరు మండలం పలు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి భూ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. జగన్ పాలనలో తుపాకీలు గురిపెట్టి ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు. 5 ఏళ్లు ప్రైవేటు ఆస్తులు కొలగొట్టారని, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని మండిపడ్డారు. లంచాల పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరుకో భూబకాసురుణ్ణి తయారు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు జగన్ కొల్లగొడితే గ్రామాల్లో స్థానిక వైసీపీ నేతలు మోసేశారని విమర్శించారు. కబ్జాకు ప్రయత్నించినా బెదిరించిన సమగ్ర భూ కబ్జాల నియంత్రణ చట్టంతో శిక్షలు ఉంటాయని అన్నారు. భూ కబ్జాలపై 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా చట్టాన్ని తెచ్చామని ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందివాడ మరియు గుడ్లవల్లేరు మండలాల కూటమి నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చంద్రబాబు గారి నాయకత్వం మీద అలాగే మనమందరం కలిపి ఆయనతో పాటు నడిచి ఈసారి అద్భుతమైన మెజార్టీతోటి మన కష్టాలు తీరుస్తారని చెప్పి నమ్మి చంద్రబాబు గారిని నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. అందుకు అనుగుణంగానే మన అంచనాలకు తగ్గట్టుగానే చంద్రబాబు గారు వచ్చి రాగానే అన్ని కార్యక్రమాలు చేపట్టారు. ముందు మన బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేటట్టుగా 2047 కల్లా ఆంధ్ర జాతి, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 ఉండేలాగా ఆయన ప్రణాళికలు వేస్తూ మనందరినీ నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత 5 ఏళ్ళుగా ఏం జరిగిందనేది చూసాం. మనం పొద్దాగా గత 5 ఏళ్ళు మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పటికైనా కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది అరాచకం అనేది మనం ఏ రోజైతే మర్చిపోతామో మనం మళ్ళీ కష్టాల్లో పడే రోజులు వస్తూ ఉంటాయి. అందుకని ప్రత్యేకంగా ప్రతి ఒక్కసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఎన్ని అరాచకాలు జరిగినాయో మీకు అందరికీ తెలుసు. ఎన్నో రకాలుగా ప్రజలు హింసలు పడ్డారు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమి అంటే కనీసం మనుషుల మీద కనీసం చిన్న అవసరాలు కూడా మనం ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా తెలియని పరిస్థితిలో అయిపోయింది. అవడానికి సచివాలయాలు ఉన్నాయి, ఇంకా చాలా వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కానీ నిరుపయోగంగా పెట్టేసి ఎంతసేపు ఒక పార్టీకి చెందిన వ్యక్తులు మాత్రమే వెనకేసులు వస్తూ రకరకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది మనం సంపాదించుకుంది కానీ, మన పెద్దలు ఇచ్చింది కానీ, మనకు తరతరాలుగా వస్తున్న వారసత్వ ఆస్తి కానీ, ఏదైనా కానీ మన సొంతదా లేదా తెలియని పరిస్థితిలో పడిపోయే పరిస్థితి మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. దాన్ని యాక్చువల్గా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మేము అనుకుంటూ ఉంటాం. అలాంటి యాక్ట్ని వచ్చి రాగానే రద్దు చేస్తా ఉన్నారు అన్నట్టుగానే వెంటనే రద్దు చేసి అన్నీ మనకి ఉపశాంతి కలిగించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విషయంలో ఎంత గొప్పగా ఉందంటే మళ్ళీ ఈసారి
పోయిన 5 సంవత్సరాల అరాచకాలు చూసి ఇలాంటి అరాచకాలు చేయాలంటే జనాలకి భయం ఉండాలి అని చెప్పేసి చట్టాన్ని కూడా సవరించి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది మన. సో దీంతో మనకి ఎన్నో లాభాలు వచ్చినాయి, ఎంతో ఎంతో మన జీవితాలు బాగుపడే పరిస్థితులు వచ్చినాయి. మీకు అందరికీ తెలుసు, పోయిన సంవత్సరం మన భూమి మన ఇది ఎవరో బొమ్మేసి ఎవరో అన్న దాతృత్వంతో మనకి ఇచ్చినట్టుగా మనం ఇచ్చినట్టుగా ఒక పాస్ పుస్తకం ఇచ్చేసి ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఆ పేరు కూడా చెప్పడం అసలు నాకు ఎవరో అన్న అంటున్నా. ఎందుకు మనకి మన భూమి మన ఇష్టం మన చేత. సో ఎలాంటి ఇలా ముందుగా ఈరోజు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా ఇవాళ రేపు 2 రోజులు కూడా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా. మన నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క రైతు కానివ్వండి లేదా ఇళ్ల పట్టా కానీ అన్నీ కూడా ఏమైనా తప్పులున్నా సరి చేసుకుంటానికి మంచి అవకాశం ఉచితంగానే జరుగుతాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. తర్వాత మా దగ్గర చాలా టైం పడుతుంది, బోల్ ఖర్చు అవుతుంది మీకు. ఇక్కడంతా ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీ యొక్క టైటిల్స్ అన్నీ బాగుండే లేదా సరి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఎంత భయం, ప్రజలంతా కూడా చాలా భయపడ్డారు. ఈ దుర్మార్గుడు మన కాగితాలు మన దగ్గర ఒరిజినల్ కాగితాలు మన దగ్గర ఉండవంట, ఆయన దగ్గర పెట్టుకుంటారంట. మనకు ఓన్లీ జెరాక్స్ కాపీలతో అంటే మన ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బులు చేస్తానికి ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఎలక్షన్ టైంలో కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రద్దు చేస్తున్నారు, అదే 2వ సంవత్సరం కింద రద్దు చేయడం జరిగింది. ఇవాళ మనంతా కూడా భయం లేకుండా మనం జీవించే అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ కొన్ని తప్పులు జరిగినాయి గతంలో 5 ఏళ్లలో. భూమిని ఆక్రమించుకోవడం కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా ఆద్యవారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని గ్రామాలు కంప్లైంట్స్ వచ్చినాయి. మేమంతా కూడా ఆ సమయంలో మేము ఎంత వ్యతిరేకించినా సరే ఆనాడు వ్యవస్థలు పనిచేయలేదు సరిగ్గా. ఇప్పుడైనా దాన్ని సరి చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఎవరైనా సరే గుంజుకుంటే దాన్ని ఆడికి న్యాయపరంగా ఏ విధంగా చేయాలో వాళ్ళకి దక్కే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఆర్డీఓని అధికారులు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు చూశారు ఏ విధంగా పాలన సాగిందో, మీ ఆఫీస్ ఎట్లా పనిచేశారు, అవన్నీ సవరణ చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం మారింది, మంచి ఉద్దేశంతో మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలంటే మనం మంచి పని కార్యక్రమాలు చేయాలి. దయచేసి ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ కానీ అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఎవరన్నా ఆక్రమించుకుని అవన్నీ కూడా సరి చేసుకునే మంచి అవకాశం. దీని అందరూ కూడా ఏమంటే కంప్లైంట్ చేయండి, అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రావి వెంకటేశ్వర ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గత రోజు సాయంత్రం విజయవాడలోని ఆయన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఛాంబర్ లోకి ప్రవేశించడం జరిగింది. శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆ రావి వెంకటేశ్వరరావును చైర్మన్ స్ట్రీట్ లో కూర్చోబెట్టి ఆయనకి అభినందనలు తెలియజేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన రావి వెంకటేశ్వరరావు రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడేలా గోడౌన్స్ అందుబాటులోకి ఉంచాలని సూచించడం జరిగింది. అనంతరం పలువురు నేతలు, పౌర ప్రముఖులు, కూటమి నేతలు రావి వెంకటేశ్వరరావును కలిసి ఆయనను అభినందించడం జరిగింది. ముందుకెళ్తాం.
ఫుల్గా కొంచెం ఇలా వచ్చారు సారీ సార్ చిన్న స్మైల్ సార్ సార్ ఎస్టిమేట్ సార్ సార్ లుక్ అట్ సార్ రెవెన్యూ సంస్థలు ఉన్నాయి కదా నెయ్యి ఎవరిని చేస్తారు మన బిజినెస్ అనేది తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అక్కడ స్టోరేజ్ అవసరం మనకి డిస్ట్రిబ్యూషన్కి. సో మన గోడౌన్స్ పోతారు. అంటే ఎక్కడికక్కడ వెలువలు ఇప్పుడు దీంట్లో మనకి కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి అవసరం లేదు మన కోల్డ్ స్టోరేజ్ పెట్టారు. బట్ అది ఏమైందంటే 5 years దాకా ఓపెన్ చేశారు సార్. జిఎం మెటీరియల్ క్వాలిటీ కూడా ఉంటుంది. అది కూడా పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము పిలుపునిచ్చారు. మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమంలో భాగంగా ఉదయపు పర్యటనలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసరావుతో కలిసి ఉదయం 6:30 గంటల నుండి ద్విచక్ర వాహనంపై టైలరింగ్ స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్ రోడ్, ఏలూరు రోడ్, బస్టాండ్ సెంటర్, ఎస్బీఐ బ్యాంక్ రోడ్లలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. మున్సిపల్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా టైలింగ్ స్ట్రీట్ వద్ద భారీగా చెత్త పెరిగిపోవడంతో ఎమ్మెల్యే రాము అసహనాన్ని వ్యక్తం చేశారు. టైలింగ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల ప్రజలు, దుకాణదారులు రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితుల్లో మార్పు రాకుంటే రోడ్డుపై చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని ఎమ్మెల్యే రాము కమిషనర్ కు సూచించారు. అనంతరం ఏజీకే స్కూల్ వద్ద గల అన్న క్యాంటీన్ లో ఉదయపు అల్పాహారాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఈ సందర్భంగా అల్పాహారం తినేందుకు వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అల్పాహారం ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకున్నారు. కొంచెం అనకండి, కొంచెం అనకు చాలు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ఈటీ టెక్ ట్రయల్ బ్లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2024 మరియు 2025 సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్రంలో ద బెస్ట్ 25 పాఠశాలను ఎంపిక చేయగా
దాంట్లో గుడివాడ నుండి వికాస్ రెయిన్బో స్కూల్ ఎంపిక కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని స్కూల్ డైరెక్టర్ పుట్టి రామచంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు స్కూల్ డైరెక్టర్స్ రామచంద్రరావుకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. తమ స్కూల్ వరుసగా 2 సంవత్సరాలు ఈ అవార్డు గెలుపొందడం గర్వకారణంగా ఉందని, 100% 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యేందుకు తమ స్కూల్ ఉపాధ్యాయులు అందించిన కృషి ఈ అవార్డుకు కారణమని స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవాణి, అరుణ, విజయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్ పత్రికా ముఖం తెలియజేసినట్టుగా నిన్న హైదరాబాదు హైటెక్ సిటీలో జరిగిన ఈటెక్ బ్రెయిన్ ఫీడ్ సంస్థ వారి చేత ఇవ్వబడుతున్న టాప్ 25 స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అవార్డులతో ట్రైల్ బ్లేజర్ అవార్డు, బ్రెయిన్ ఫీడ్ అవార్డు మా యొక్క పాఠశాల యొక్క అభివృద్ధిని, ఇక్కడ మేము తెస్తున్న 100% రిజల్ట్స్ గుర్తించి ఇండియా వైజ్గా టాప్ 25 స్టేట్ అవార్డ్స్లో మా స్కూల్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క అవార్డు ప్రదానోత్సవం నిన్న మాకు హైటెక్ సిటీలో చేయడం జరిగింది. ఈ విషయానికి నేను చాలా ఆనందపడుతూ ఆనందిస్తున్నాను. ఇటువంటి అవార్డ్స్ ఇంకా నేను ఇంకెక్కువ సాధిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి సభముఖంగా తెలియపరుస్తున్నాను. ఫీడ్ అవార్డు లాస్ట్ ఇయర్ 23-24 సంవత్సరంగాను మాకు ఎక్సలెన్స్ అవార్డు, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఈ విధంగా ఇక్కడ మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మాకు అవార్డు. ఈ సంవత్సరం గాను ఇంకా ఆ యొక్క అవార్డు యొక్క ప్రోత్సాహంతో, కృషితో, దాని యొక్క వచ్చిన ఆనందంతో ఇంకా హార్డ్ వర్క్ చేయడం వలన ఈ సంవత్సరం స్కూల్కి 10% ఎవరికి కూడా రానంత విధంగా 10% గుడివాడ 10% తెప్పించేందుకు గాను ట్రైల్ బ్లేజర్ అవార్డు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సరం ఇటువంటి అవార్డ్స్ ఇంకెన్నో రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇతడి సహకారానికి, ఇటువంటి అవార్డు తెచ్చేందుకు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ 2024-25 సంవత్సరానికి గాను బ్రెయిన్ ఫీడ్ సంస్థ వారిచే టైలర్ బ్రేజ్ అవార్డు మా వికాస్ రెయిన్బో స్కూల్కి రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి మా ప్రిన్సిపాల్ గారి యొక్క కృషిని గుర్తించినట్టుగా మేము భావిస్తున్నాం. ఆయన యొక్క హార్డ్ వర్క్కి ఇది మేము ఇచ్చే ఘనమైన సత్కారంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అవార్డులు మరెన్నో అందుకుని అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని, దీనికి పేరెంట్స్, టీచర్స్ అందరి యొక్క కృషి, సహకారాలు కావాలని మేము కోరుకుంటూ ఇటువంటి అవార్డులు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా మా టీచర్ బృందాన్ని తరపున మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్రెయిన్ ఫీడ్ అవార్డు సాధించేందుకు మా ప్రిన్సిపల్ సార్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ముందు ఆయన అహర్నిశలు స్కూల్ కోసం ఇలా కష్టపడటం మూలంగానే ఇలాంటి అవార్డ్స్ సాధించగలుగుతున్నారు. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఆయనకు వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే నమస్కారం అండి. మొదటగా 2023-2024 గాను లాస్ట్ ఇయర్ కూడా మాకు బ్రెయిన్ ఫీడ్ అవార్డు రావడం జరిగింది. టాప్ 25 స్కూల్స్లో 100% రిజల్ట్ ఉన్న స్కూల్స్కి మా వికాస్ రెయిన్బో స్కూలు టాప్ 25 స్కూల్స్లో అర్హత సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మొదటగా మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత ప్రోత్సాహంగా తల్లిదండ్రులు విద్యార్థులను చదివించడం, వారి యొక్క ప్రోత్సాహమే మా స్కూల్ రన్ అవుతుంది. అలాగే మా ప్రిన్సిపల్ గారు కూడా నిరంతరం కష్టపడుతూ విద్యార్థుల కోసం 100% పాస్ కోసం 2023-24 మంచి రిజల్ట్ తేవడం, ఈ బ్రెయిన్ ఫీడ్ అవార్డు 25 టాప్ స్కూల్స్లో మా స్కూల్ ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ధన్యవాదాలు. బేతవోలు 28వ వార్డు ప్రజలు అనేక సంవత్సరాలుగా వంతెన నిర్మాణం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు వెనగళ్ల రాము చొరవతో సుమారు 15 లక్షల రూపాయల నిధులను వెంటనే విడుదల చేసి గత ప్రభుత్వం పూర్తి చేయలేని వంతెనను 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించిన మేరకు ఈ రోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తులసిబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు పాలంకి సారథి మాట్లాడుతూ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిధులు లేవని చెప్పి గత శాసనసభ్యుడు కొడాలి నాని తప్పించుకొని తిరిగితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా నేడు నిర్మాణానికి నిధులు విడుదల చేసి 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పిన నాయకుడు వెనగళ్ల రాము అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డేవిడ్ రెడ్డి, అప్పరా, కాంట్రాక్టర్ రెడ్డి షణ్ముఖం మరియు పలువురు టీడీపీ మరియు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి, ముఖ్యంగా 28వ వార్డులో అత్యంత కీలకంగా ఈ ఏరియా డెవలప్ అవడానికి ఈ వంతెన చాలా దోహదం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో దీన్ని అర్ధంతరంగా వదిలేశారు గత ప్రభుత్వం. తక్షణం అది మన ఎమ్మెల్యే గారు ఇటు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తా ఇమ్మీడియట్లీగా ఎంక్వైరీ చేసి
ఏంటి ఇది ఆగిపోయింది, ఎవరేం చేస్తారని చెప్పి తులసి స్వామి గారితో మాట్లాడి ఇమీడియట్గా దీన్ని అరేంజ్ చేయమని చెప్తే సదరు కాంట్రాక్టర్ షణ్ముఖాన్ని పిలిచి ఇమీడియట్గా చేయమన్నారు. తద్వారా ఈ వర్క్ని ఎస్టిమేట్ ఎక్కడ ఉందో అది ముందు తీసుకుని ఇమీడియట్గా మొదలుపెట్టి ఏర్పాటు చేశారు. ఇమీడియట్గా ఇది పూర్తి చేసి ఈ 28వ వార్డులో సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక రకాలుగా డెవలప్మెంట్కి కంకణం కట్టుకుని ఉన్నారు. ఆల్రెడీ న్యూ ఇందిరా కాలనీలో డబ్బులు 1,50,00,000 రూపాయలు రోడ్లకి డ్రైన్లకి శాంక్షన్ అని ఇమీడియట్గా 2 నెలల్లో మొదలవుతాయి. అది సర్వసుందరంగా తయారవుద్ది. అక్కడ చెరువు కూడా, తంగేడు చెరువు కూడా అభివృద్ధికి కంకణం కట్టుకుని ఉన్నారు. ఏరియా గుడివాడలోనే అత్యంత సంపన్నమైన ఏరియా అవడానికి ఇక్కడి నుంచి బేతాల వరకు ఖాళీగా ఉంది. ఇది డెవలప్ అవడానికి స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వంతెనలు కట్టి ఏరియా డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు సుముఖంగా ఉన్నారు. దీని అంతా ఉపయోగించుకుంటాకి ఈ వార్డులో ఉన్న ప్రముఖులు మన డేవిడ్, మన అప్పారావు, రాజా, ఇంకా తదితరులు, ప్రియనాథుడి గారు, ఇంకా రకరకాల మన నాయకులంతా కూడా జనసేన పార్టీ కూటమి తరపున అందరూ కూడా ముందుకు వచ్చి కృషి చేస్తున్నారు. ఇది మన కాంట్రాక్టర్ గారు నెల 15 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అందిస్తారు. అనుగుణంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తులసి గారి సమక్షంలో చెబుతున్నాం. ఈ రోడ్డు కూడా 15th ఫైనాన్స్లో ఉందంటున్నారు. దయచేసి మీరు 15th ఫైనాన్స్లో ఈ రోడ్డు ఉన్నట్లయితే ఇది కూడా ఇమీడియట్గా ఉంటే అది కూడా మీరు పూర్తి చేస్తే ఇదంతా కూడా ప్రజలు డెవలప్ అవుతారు అని మీ సమక్ష కోరుకుంటున్నాం. ఈ వంతెన అంతకుముందు మన నాని గారు ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేశారు. 5 సంవత్సరాల శిలాఫలకంగానే ఉండిపోయింది. ఏంటి సార్ అంటే ఏం చేద్దామా, ఏదో చేసాం తప్ప డెవలప్ లేదు, డబ్బు ఎక్కడదే అన్నాడు. సరే అలాగే అయిపోయింది. ఈ మధ్యకాలం 5 సంవత్సరాలు నాన్నగారు మళ్ళీ ఇది శంకుస్థాపన జరిగింది. చేసి మధ్యలోనే ఆపేశారు. దానివల్ల ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి, మన తులసి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేయించి ఈ పనిని ప్రారంభించడానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తి తులసి గారు. ఆయన ఆధ్వర్యంలో ఏమని అనుకోని మేము ఉన్నట్టు మాట్లాడతాం. ఇదేది కాదు, అప్పుడు వాంబే వెళ్ళారు, వాంబే కాలనీ, న్యూ ఇందిరా కాలనీ కూడా వెళ్ళి ఇమీడియట్గా వర్షంలో కూడా మాకు అతను చాలా ఇబ్బంది పడుతూ తిరిగినా ఇమీడియట్గా అక్కడ 1,50,000, 1,50,00,000, ఇక్కడ 1,50,00,000, దీనికి 15 లక్షలు మొత్తం శాంక్షన్ చేయించిన ఘనత ఎమ్మెల్యే గారిదైనా దానికి ప్రోత్సాహం చేసింది మాత్రం తులసి గారు అని చెప్తూ సభాముఖంగా అందరికీ కృతజ్ఞతలు. మన తులసి గారు, మన ఎమ్మెల్యే గారు దీనికి పని తీసుకుని వెంటనే మన ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం నిరూపించుకోవడానికి వంతుని వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మన సదాకాలము అన్ని విధాల మరి మద్దతు ఇస్తూ, ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం వల్ల ఈ ప్రజలందరూ డెవలప్ అవుతారు. ఒక వంతుని వేయాలంటే మన వల్ల కాని పని. కాబట్టి ఈ ప్రజలందరూ ఎన్నో మరి బాధలు పడి మరి కొన్నిసార్లు దీంట్లో డ్రైనేజీలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది. కాబట్టి తులసి గారు దీన్ని పనిగా తీసుకుని మన వార్డుకి ముందు వచ్చి ఫస్ట్గా పని చేసినందుకు ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారికి, తులసి గారికి ఎప్పుడు కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ వంతులు పూర్తి చేసుకుని అందరూ మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ, ఎమ్మెల్యే గారికి మంచి ఆరోగ్యం, తులసి గారికి మంచి ఆరోగ్యం, ఆ భగవంతుడు సర్వేశ్వరుడు సదాకాలం ఇవ్వాలని తోడుకుంటూ కొద్ది మాట. భావితరాల భవిష్యత్తు స్వర్ణయుగం కావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షిస్తూ స్కూల్ కు వెళ్లిన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క స్థితిగతులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి స్కూల్లోని టీచర్స్ ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని శాసనసభ్యులు వెనగళ్ల రాము తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ నందు నేడు జరిగిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో శాసనసభ్యులు రాము ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. స్కూల్లో ఉపాధ్యాయులు మంచి విద్యను అందజేస్తే ఇంటి వద్ద తల్లిదండ్రులు వారి నడవడికను గ్రహించి మంచి బుద్ధిని నేర్పాలని, అప్పుడే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యావంతుడిగా ప్రయోజకుడుగా తయారవుతారని శాసనసభ్యులు వెనగళ్ల రాము అన్నారు. విద్య ఒకటే ప్రతి ఒక్కరికి తలరాతు మార్చగలుగుతుందని, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇంటి వద్దే ఉంచుతున్నారని, ఆడపిల్లలు ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయాలు తల్లిదండ్రులు కూడా గ్రహించాలని ఆయన సూచించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. వెరీ నైస్. అయితే ముందుగా పెద్దలందరికీ మీరందరూ పేరెంట్స్ అండి, ఇక్కడ ఉందా? ఇక్కడ పేరెంట్స్ అందా?
మరి ఫాస్ట్ స్టూడెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? కొందరు అక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారం. మీకు విషయం తెలుసా? హలో పిల్లలు, ఓకే, మీకు విషయం తెలుసా? ఇక్కడే మా అక్కలు కూడా చదువుకున్నారు. మా పెద్దక్క ఝాన్సీ, చిన్నక్క రాజిని, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ చదువుకున్నారు. సో అందరికి మళ్ళీనే ఇక్కడ ఉన్న ఏకైక గర్ల్స్ హై స్కూల్కి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ చదవడం జరిగింది. అందరికీ నాకు కట్టేశారండి, ఎటు కదలనకుండా. ఇది కాదు, మూవ్ అవుతుందంటే బాగుంది. చిన్న విన్నపం ఉంది. పిల్లలు నేను చూసిన స్కూల్ అన్నిటిలోకి గవర్నమెంట్ స్కూల్లో మంచి ప్రతిభ కనపరుస్తుంది ఈ స్కూల్. 500 పైన వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ 30 మంది, 32 మంది. ఇది మామూలు చిన్న విషయం కాదండి. గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటా 500 పైగా వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారంటే నిజంగా గర్వించదగ్గ విషయం. ఇంకా కూడా పెంచవచ్చు. స్కూల్ ప్రామాణికాలన్నీ పెంచుకుంటూ ఉంటాం. అయితే మీరు కూడా దయచేసి ఆడపిల్లల్ని, మనకి ఇప్పుడు అందరికీ చాలా వరకు బాగానే వచ్చింది. 10th క్లాస్ వరకు బాగానే చదివిస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు కూడా చదివిస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత నేను గుడివాడలో చూసిన ట్రెండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసేస్తున్నారు పిల్లలకి, చిన్నపిల్లలకి. చాలా దారుణం అది. నాకైతే మనం ఉంచాలి, గట్టిగా కష్టపడాలి అనే ఉద్దేశంతో పెంచాను. నేను ఏదో పూల మీద నడిపించి పెంచడం అనేది గ్రేట్ కాదు. ఆడపిల్లలకి కష్టపడటం కూడా నేర్పించుకుంటే పెద్ద పిల్ల చాలా మంచిదని నేను అభిప్రాయం. ఎక్కడైనా కానీ అమెరికాలో మనకి అవకాశాలు అంటే మనకి హెల్ప్ తక్కువ దొరుకుతుంది. అందుకని వాళ్ళు ఏదైనా ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేట్టు పెంచాను. వాళ్ళు కావాలంటే కారు టైర్ పంచర్ అయితే సొంతగా కారు టైర్ మార్చుకోగలిగిన కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది. మీరందరూ ఆలోచించుకున్నది ఇది చాలా అవసరం. మనం ఆడపిల్లలను కానీ అబ్బబ్బబ్బు జాగ్రత్తగా పెంచి 18 ఏళ్ళు దాకా పెళ్లి చేసేస్తే లాభం లేదు. వాళ్ళ జీవితాన్ని ఎదుర్కోవడానికి, వచ్చే సవాళ్ళని ఎదుర్కోవడానికి చేసుకోవాలి. మా చిన్నమ్మాయి ఇప్పుడు 3,000 మంది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. యాక్చువల్గా 3,000 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని మేనేజ్ చేసుకుంటా ఉంది. తనకి 28 ఏళ్ళు. అవకాశం ఇస్తే పిల్లలు అంతా ఎదగొచ్చనే దాని మీదకి తారకాను నేను చెప్తా ఉన్నాను. మగపిల్లలు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా అంత వాల్యుబుల్గా పెంచండి. మీకు వాళ్ళే భవిష్యత్తులో తోడుంటారు, చాలా బాగా చూసుకుంటారా. అమ్మాయిలు అమ్మా నాన్నలు బాగా చూసుకుంటారా పెరిగినాక? ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూలుకు ధీటుగా విద్యను అందించడమే కాకుండా స్కూల్లోకి వచ్చి చదువుకున్న విద్యార్థుల మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను తల్లిదండ్రులతో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పాఠశాలకు వచ్చిన విద్యార్థుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తల్లిదండ్రుల వద్దకు చేరవేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తెలిపారు. ఏజీకే హై స్కూల్ నందు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, ఎలవతి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇదే కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అయితేనే
వాళ్ళ భవిష్యత్తు సరైన గాడిలో పడుద్ది. దాన్ని బట్టి గమనించాలి. ఇందాక మేడం ఇందాక మాట్లాడి చాలా మంచి మాటలు చెప్పారు. గతం కంటే ఈరోజు నేను ఈ మధ్యన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా స్ట్రెంత్ పెరిగింది. దాన్ని చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్య యజమాన్యాన్ని కానీ టీచర్స్ అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు మనం చూస్తాం ప్రైవేట్ పాఠశాలలు, అక్కడికన్నా క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. ఏదో అపోహ తీసుకుని లక్షల డొనేషన్ కట్టి అక్కడ చేస్తారు కానీ ఏదో ఆస్తి చేస్తారు. కానీ మీరు సరైన గాడిలో పడాలంటే మన పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలనే సాధ్యం అవుతుంది. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలకి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత గ్రౌండ్స్ కానీ ఒక ఎజెండాతో కార్యక్రమాలు టీచింగ్లో కానివ్వండి, వాళ్ళు కొత్తగా మేము ఏర్పాటు చేసిన కదా. గతం నుంచి కూడా ఎన్నో స్వతంత్రం వచ్చింది రాకముందు కానీ కూడా ఇవన్నీ కూడా సిస్టమేటిక్ వెళ్తున్నాయి. కానీ ఈ రోజున కేవలం చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళకి మరీ ప్రెషర్ ఎక్కువ అయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలకి. వాళ్ళ ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు భావితరాల ప్రయోజనం చెందిన విద్యార్థులు రావాలంటే ఇక్కడ ప్రాథమిక పాఠశాలలోనే సాధ్యమవుద్ది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలోని గాడిలో పడితే దాన్ని ఎవరో ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. ఇక్కడ మనం ఎక్కడన్నా అసలు చేసామా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. దయచేసి వాళ్ళ టీచర్స్ బాధ్యత ఎంత ఉందో అట్లాగే మన పేరెంట్స్ బాధ్యత కూడా అంతే ఉంది. చాలామంది వాళ్ళ దాకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎంతమంది దాన్ని చదివి సంతకం పెట్టారు పేరెంట్స్? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది చదివి సంతకం పెట్టారని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కానించి వాళ్ళ చదువులో కానివ్వండి అన్ని రంగాలు దాంట్లో అన్నీ కూడా. ఎందుకంటే ఎక్కువ సమయం టీచర్స్ దగ్గరే ఉంటారు పిల్లలు, ఇందువల్ల వాళ్ళకి కూడా బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎంతో అవగాహన ఉంది పిల్లల భవిష్యత్తు మీద. దాన్ని మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు వచ్చినప్పుడు దయచేసి దాన్ని గమనించాలి. ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నానో అవసరమైతే టీచర్స్ కూడా సహకరిస్తారు, అడిషనల్ కోచింగ్ సెంటర్ ఇచ్చే విధంగా. వాళ్ళ పిల్లలకి తెలివి తక్కువ తెలివి లేని ఎవరు ఉండదు, అంతా ఒకటి. భగవంతుడు ఒకటే పురించారు అందరికీ. కానీ అది సరైన గాడిలో పడాలి. పడితే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పాల్సిన ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళాలంటే పేరెంట్స్ అదేవిధంగా ఉపాధ్యాయులు రెండు కూడా కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. దానికోసం ఈ రోజున రాష్ట్రం ఇన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. వాళ్ళ మంచి ఉద్దేశంతోనే ఈరోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకునే నిర్ణయం. దాన్ని ఇవాళ రాజకీయాలు అతీతంగా, అందువల్ల మేము ఎక్కడ జెండాలు లేవు, ఇక్కడ జెండాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఎవరున్నా సరే అందరూ రమ్మన్నాం. ఒకసారి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క విద్యా విధానంలో తీసుకుంటున్నటువంటి చర్యల మీద, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గేమ్స్కి సంబంధించి, అట్లాగే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఒకసారి పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతుంది, మీ దగ్గర నుంచి కూడా సూచనలు సలహాలు ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా తీసుకుని అవన్నీ రెక్టిఫై చేయడానికి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మరి దీన్ని మీరందరూ ఉపయోగించుకోండి. ఒక్కసారి ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని మీరందరూ కూడా మననం చేసుకుని పిల్లల్ని విద్యతో పాటు మానసిక వికాసానికి అట్లాగే శారీరక దృఢత్వానికి కావాల్సినటువంటి ఆటపాటల్లో కానీ క్విజ్ ఎలక్యూషన్ లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కానీ, ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి విద్యలో పిల్లలు ముందుకు రావడానికి కానీ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ మన డిస్కషన్లో ఏదైతే వచ్చిందో ఒకరికి కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇంకొకరికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒకరికి తెలిసి ఒకరు మనం షేర్ చేసుకుని అందరం కలిసి
పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ తల్లిదండ్రులే హీరోలు. తల్లిదండ్రుల యొక్క ఈ 10th క్లాస్ అయ్యే వరకు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొంత ఇండివిజువల్గా యాక్ట్ చేయగలరు. కానీ ఇప్పటి వరకు తల్లిదండ్రులు మొట్టమొదట వాళ్ళ దగ్గరుండి ప్రతి విషయంలోనూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ మంచి మార్గాలను నడిపించేదానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పండుగ వాతావరణం కల్పిస్తున్నటువంటి, అలాగే మెగా పేరెంట్స్ ఈవెంట్ కల్పించినటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కలిగినటువంటి నాయకుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా చేయాలనేటువంటి దార్శకులు, ప్రపంచ రాజకీయ నాయకులలో టెక్నాలజీ పరముగా ముందుండేటువంటి గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమిలోని అతిరథ మహారథులందరికీ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే గుడివాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ అయినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారికి, ఈ పాఠశాల హెచ్ఎం గారికి, పూర్వ విద్యార్థి విజయ్ కుమార్ గారికి, పూర్వ డైట్ ప్రిన్సిపల్. ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా అతిథులకు, పేరెంట్స్కి అందరికీ నా శుభాభివందనాలు. ఈ మెగా పేరెంట్ టీచర్స్ డే ప్రభుత్వం మనకు అందించినందుకు ముందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి విద్యార్థి వారధి లాంటివాడు. గురువుల నుంచి మంచి గ్రహించి సమాజానికి అందించడానికి విద్యార్థి చాలా కృషి చేస్తాడు. అయితే విద్యార్థులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ పాత్ర పోషిస్తారు. వాళ్ళు విద్యార్థుల గురించి అధిక శ్రద్ధ తీసుకొని ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని మనం గమనించుకోవాలి. దేవుడు మనకి ఊపిరిస్తే తల్లి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసింది. అలాగే విద్యార్థిని ఒక పిల్లవాడిని సమాజానికి మంచిగా పంపించాలి అంటే అది గురువు దయ. గురువులందరూ బాగానే చేస్తారు, కానీ పిల్లలు మాత్రం సరిగా తీసుకోవడం వల్ల సమాజం ఈరోజు సెల్ ఫోన్కి పిల్లలు అడిక్ట్ అయిపోయారు. తల్లిదండ్రులు మీరు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మరి మనం ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకున్నాము, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యతే ఉంటుంది. మనం గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు? మనం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది, మనం ప్రశ్నించవచ్చు మాకు ఇది రాలేదు అని. కానీ గవర్నమెంట్ స్కూల్ నుంచి మనం చదువుకునేటప్పుడు మనము స్కూల్ నుంచి మనం ఏం అందిస్తున్నాం సమాజానికి, ఎక్కువ మార్కులు ఇస్తున్నామా, ఆటల్లో ఉంటున్నామా, ఇంకేమన్నా ఇస్తున్నామా అనే విషయాలు కూడా తల్లిదండ్రులు గ్రహించుకోవాలి. మనకి అడ్మిషన్ వచ్చినప్పుడు మన వంతు నుంచి కూడా ఏదో ఒకటి సమాజానికి అందివ్వాలి. అలాగే ఒక స్టూడెంట్ని చూసి సమాజంలో ఒక 10 మంది స్టూడెంట్స్ వచ్చి స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది. మనకి అన్ని అధికమైన స్కూల్స్ మంచివి అనుకుంటాము. ఇక్కడ మెరిట్, బీఈడీలో మెరిట్ వచ్చిన వాళ్ళకి, డిఎస్సీలో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలని, అంటే ఏంటి, మంచి మెరిట్ గల ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉంటారు. మనకి మంచి ఆర్యవైశ్య పెద్దలు గుడివాడ పట్టణ నడిబొడ్డులో ఆర్యవైశ్య కళ్యాణ మండప నిర్మాణానికి, కనిక పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి ఎల్లేని కృషి చేసిన చేగు వెంకటేశ్వరరావు 81వ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని ఆయన విగ్రహానికి గుడివాడ ఆర్యవైశ్య పట్టణ సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి పార్క్ లో ఉన్న అన్న క్యాంటీన్ లో 3 పూటల పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఆర్యవైశ్య సంఘ పెద్దలు పోకూరి మోహన్ రావు, కొనగళ్ల సీతయ్య, తిరువిధి శ్రీరాములు తదితరులు పాల్గొనడం జరిగింది. ఒక్కొక్కరు 50 సంవత్సరాలు దాటినా గానీ ఈ రోజు కూడాను వయసులు వాటిని మర్చిపోకుండా ఆ ముగ్గురి జన్మదినోత్సవాలు జరుపుతానే ఉన్నాం. కారణం ఏంటంటే ప్రతి మనిషి పుట్టుకెంతో, చావు కూడా అంతే. కానీ చనిపోయిన తర్వాత కూడా తడుచుకునే వాళ్ళనే కీర్తిశేషులు అంటారు. అంటే కీర్తిని శాశ్వతంగా మిగుల్చుకున్న మనుషులే కీర్తిశేషులు. అలాగనే వయసులు వాళ్ళు చేసిన సేవని ఇప్పుడు కూడా గుర్తించుకొని
వాళ్ళ జన్మదినోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నామంటే ఎంతో పుణ్యం చేసుకుని వారు. అలాగని వారికి ఈ కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ఎంతో అంత పుణ్యం చేసుకుంటానికి ఈ అవకాశం మాకు వస్తుంది. ఈ అవకాశం పెట్టి వాళ్ళ ముగ్గురికి జన్మదినోత్సవ కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమంగా తీసుకొని జరుపుతున్నాం. అలాగనే పేదవారికి వస్త్రదానం చేస్తున్నాం. అలాగనే ఇవాళ పేదవారికి అన్న క్యాంటీన్లో భోజనాలు కూడా ఏర్పాటు చేసాం వాళ్ళకి. కాబట్టి కార్యక్రమంలో ఈ నడి సెంటర్లో, గుడివాడ నడి సెంటర్లో అమ్మవారి గుడి కానీ, అలాగని ఇక్కడ కళ్యాణ మండపం కానీ ఏర్పడటానికి కారణాలు వాళ్ళే పెద్దలు. ఇవాళ నడి సెంటర్ అయింది, ఒకప్పుడు దూరం అయ్యింది సెంటర్, అటువంటి ఇవాళ నడి సెంటర్ అయింది. ఇటువంటి ఆస్తులు వయసుకి సంపాదించి పెట్టిన వాళ్ళు చిరస్మరణీయులు. వారిని తలుచుకొని ఈ కార్యక్రమం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సెలవు. ఈ ఆరోగ్యకాలం ఎందుకో మధ్యమోహన్ గారు, ముళ్ళ బ్రహ్మ ఈ ముగ్గురు కలిసి కళ్యాణపడ తీర్చిదిద్దారు. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. బ్రహ్మాండంగా చూస్తే ఏ మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఏ కార్యక్రమంలో ముందు నేను ఉన్నానని ముందు నడిపించాడు. మధ్యమోహన్ గారు కూడా చామల్ పేషెంట్ చేశాడు. ఆయన అన్ని రకాలుగా వయసుకు ఉపయోగపడ్డాడు. శ్రీకాకుళం రైస్ మిల్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఏఎన్డీసీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రెసిడెంట్గా 6 ఏళ్ళు చేశారు. ఇండస్ట్రీ కూడా రైస్ మిల్ ఇండస్ట్రీ కానీ ఏ ఆర్టీసీ గారు వచ్చినా సరే నేను ఉన్నానని భరోసాకి పని పూర్తి చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ రోజున వాళ్ళకి దుప్పట్లు, స్వీట్ ఆర్టు, అన్నకాండలో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడం తప్పకుండా ఆశీర్వాదం కోరుతాం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర గారి 80వ జన్మదిన సందర్భంగా మరి ఆదిపత్రి కళ్యాణ మండపంలో తూకుల మోహన్ గారు, తిరుగు శివనారాయణ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా దీనికి ప్రధాన దాతలైన కారకులైన మోహన్ గారు, మధ్యమోహన్ గారు, వెంకటేశ్వర గారు, రమానందం గారు కూడా జన్మదిన జరుగుతుంది. అలాగే ఈరోజు జరుగుతుంది. ఈ నాయకులు ఏంటంటే గతంలో అప్పుడు కట్టినప్పుడు గుడివాడ రైతులకు కానీ, గుడివాడ ప్రజలకు కానీ ఏం కావాలి అని ఆలోచించి అప్పట్లో కళ్యాణం చేసుకోవాలంటే మన కళ్యాణ మండపాలు ఏమీ లేవు, ఇళ్లలో చాలేదు కాదు అని గమనించి కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు ముగ్గురు కూడా. వారికి ఈ రోజున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి పేదలకి మన దుప్పట్లు అన్నదానం చేస్తున్నారు. వారికి ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మా వైశ్య కులంలో ఈ ముగ్గురు సుమారుగా త్రిమూర్తులే. విష్ణు, బ్రహ్మ, విష్ణు, శివులాగానే. ఆ మోడల్లో బ్రహ్మానందం గారు ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన మధ్యమోహన్ రావు గారు ఇన్వెస్ట్మెంట్లు రకరకాలు చేస్తూ దీనికి బిగిన్ చేశారు. క్లోజ్ చేసే టైంకి మొత్తం టోటల్గా దగ్గరుండి మొత్తం క్లోజ్ చేయాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర గారి వల్లనే పూర్తయింది ఇది. యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు జన్మదినాలు చేయటం చాలా ఆనందదాయకం. దాంట్లో మేము కూడా పాల్గొనడం మాకు ఇంకా ఆనందదాయకం. ఈ రోజు దుప్పట్లు పంచి పెడుతున్నారు, ఒక్కోసారి చీరలు పంచి పెడతారు, ఒక్కోసారి ఒక రకం పంచి పెడుతున్నాము. అట్లాగే ఈ రోజు అన్నా క్యాంటీన్లో భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. కాబట్టి అందరూ సహకరించాల్సి కోరుతున్నాం. శ్రీ సార్ పుట్టిన శుభాకాంక్షలు. ఆయన అందరికీ, ప్రజలకి, వ్యాపారస్తులకి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళందరూ చాలా బాగా ఆయన మంచి చేటలు చూసేవాళ్ళు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎస్ కళ్యాణం తరఫున కొంతమందికి దుప్పట్లు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అన్న క్యాంటీన్లో కూడా భోజనాలు పెట్టిస్తున్నాం. ఆయన మర్చిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు. మధ్యమోహన్ రావు, బ్రహ్మానంద గారిని, శ్రీ వెంకటేశ్వర గారు పుణ్యం అంటూ ఈ కళ్యాణం సెంటర్లో నిలబడింది. అందుకు మాకు కృతజ్ఞతలు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించే ధనుర్మాస మహోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల ఆహ్వాన పత్రికను నేడు ఉదయం రాజేంద్ర నగర్ లోని శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆయన నివాసం వద్ద ఆవిష్కరించడం జరిగింది. కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని, స్వామివారి ఆశీస్సులతో గుడివాడ ప్రజానిక వర్గం ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆకాంక్షించారు. ధనుర్మాసం నెల రోజులు అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పరిపూర్ణంగా ఏర్పాటు నిర్వహించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు తెలియజేశారు. సార్ మురళి గారు
సార్ ఒక ఫోటో. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు రెవెన్యూ సమావేశం ద్వారా అతి తక్కువ కాలంలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఎమ్మెల్యే రాము. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని నేరుగా భూ సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాము. భావితరాల అభ్యున్నతి జరగాలంటే నేడు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించిన శాసనసభ్యులు రాము. గర్ల్స్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణం పరిశుభ్రతకు ప్రజలతో పాటు వ్యాపారులు సహకరించాలని కోరిన శాసనసభ్యులు రాము. పురపాలక సంఘ కమిషనర్లతో కలిసి గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రాము. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.